కాంగ్రెస్ పార్టీలోకి మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామరాజన్ వస్తున్నారా? దీని మీద ఆయన క్లారిటీ ఇచ్చారు. నేను రాజకీయాల్లోకి రావడం నా కుటుంబానికి ఇష్టం లేదని చెప్పారు. రాహుల్ గాంధీపై నాకున్న అభిప్రాయం ఆయనకు సూచనలు చేశారంటూ వస్తున్న వార్తలు, అంటే తను సూచనలు చేశారన్నటువంటి దాని మీద స్పందించారు. విషయాన్ని పదే పదే చెప్తున్న ప్రజలు ఇంకా నన్ను నమ్మడం లేదు. నేను విద్యావేత్తను, నేను రాజకీయాల్లోకి రావడం నా కుటుంబం భార్యకి ఇష్టం లేదు. దానికి బదులు నాకు సాధ్యమైన చోట తోచిన సహాయం చేయాలనుకుంటున్నా. ప్రభుత్వం నేను ఉన్నా లేకున్నా వాళ్ళ విధానాలు దారి తప్పుతున్నాయంటే వాటి గురించి తప్పకుండా మాట్లాడతా అంటూ చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ తెలివైనోడు, ధైర్యవంతుడు, ఆయనకు సలహాలు ఇచ్చానని అనుకోవడం పొరపాటే అవుతుంది. నానమ్మ తండ్రిని కోల్పోయిన వాళ్ళ కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడకూడదని అనుకుంటున్నా. రాజకీయాల్లో ఉండాలన్నా, జనాల మధ్య ఉండాలన్నా నా వల్ల కాదు. కోవిడ్ సమయంలో ఆయన సరిగ్గా వ్యవహరించాడని అనుకుంటున్నా అంటూ ఆర్బీఐ మాజీ గవర్నర్ చెప్పుకొచ్చారు. రాహుల్ దగ్గర అన్ని సమాధానాలు లేవని రాజన్ అంగీకరించారు. అందరూ చిత్రీకరిస్తున్న దానికంటే రాహుల్ భిన్నమైన వ్యక్తి అన్నారు. అనేక విషయాలమైన మీద ఆయనకు స్పష్టత ఉంది. ఎవరైనా వాటితో ఏకీభవించకపోతే వాటిపై చర్చ జరపాలి. అటువంటి చర్చలకు ఆయన సిద్ధంగానే ఉన్నారని చెప్పుకొచ్చారు. భారత్ జోడో యాత్ర సందర్భంలో రాహుల్ గాంధీతో రాజన్ భేటీ కావడం చర్చనీయాంశం కావడం, జాతీయ సమగ్రత, మత సామరస్యాన్ని బలోపేతం చేసిన దేశమంతా కాలినడకలను పర్యటిస్తున్న వాళ్ళకి తన మద్దతు ఉంటుందని రాజన్ అప్పట్లో చెప్పుకొచ్చారు. ఆ క్రమంలో ఆయన కాంగ్రెస్లో చేరనున్నారన్నటువంటి వార్తలకి సమాధానం అది.